ప్రతి ఏటా ప్రతి ఒక్కరు వచ్చి ఇస్తామని చెప్తారు కానీ భూమి జాగా ఇక్కడ ఇవ్వట్లేదు. ఇక్కడ కొంచెం చూపెట్టారు కానీ ఎవరికి ఇవ్వలేదు మేడం. దాని మీద మీరేం? మీకే కాదు బ్రదర్, ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రెస్ మిత్రులకైనా పేదవారికైనా ఇస్తామని చెప్పి చాలా దగ్గరలో వెనక్కి తీసేసుకున్నారు భూములు. కొన్ని దగ్గరలో అయితే అలొకేట్ చేసిన భూములు ఆల్మోస్ట్ ఎంఆర్ఓ పట్టాలు ఇచ్చిన భూములను కూడా వెనక్కి తీసుకున్నారు. ఎన్ని జిల్లాలు పర్యటన చేస్తుంటే తెలుస్తున్నది. ప్రెస్ వాళ్ళు నిజానికి ఎక్కడైనా మంది తక్కువ ఉన్నా కూడా మమ్మల్ని ఎక్కువ చూపించి తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయ్యేటట్టు చేశారు. రిలే నిరాహార దీక్షలు చేసినప్పుడు కూడా పదే పదే మీ యాజమాన్యాలు మీకు అడ్డుపడ్డా కూడా మీరు మా అందరికీ మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. సో మిమ్మల్ని కూడా ఉద్యమకారుల కింద లెక్క పెట్టుకొని ఖచ్చితంగా భూములు ఇవ్వాలి. దానికి మేము ఈ పక్షాన్ని నిలబడతామని తెలియజేస్తున్నాం. ఇక్కడ మాకు 2012లో ఇక్కడ స్థలాన్ని కేటాయించారు. అదే ఇక్కడ ఇదే ప్లేస్ లో అక్కడ మరి అది ఇప్పటి వరకు మాకు పట్టాలు ఇవ్వలేదు, ఏం లేదు. అందుకే అంటున్నా, మీకు ఇవ్వలేదు, ఉద్యమకారులకు ఇవ్వలేదు కాబట్టే పోరాటం కొనసాగుతుంది. మిమ్మల్ని కూడా కలుపుకొని ప్రెస్ మిత్రులను కూడా కలుపుకొని మా పోరాటం ఉంటుంది. మీరేమి ఇబ్బంది పడద్దు, మీ పక్షాన మేము నిలబడతాం. మేడం, బారాస 10 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో మీరు ఎందుకు విలేకరులు ఉద్యమకారులకు? ఇప్పుడు ఒక విషయం అండి, కేసీఆర్ గారైనా బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఉద్యమకారులను విస్మరించింది అనేటటువంటి బాధతోనే ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏం వాగ్దానం చేసింది? మేము 250 గజాల భూమి ఇస్తామని చెప్పింది, పెన్షన్ ఇస్తామని చెప్పింది, అన్ని మాటల్ని కూడా చెప్పింది. చెప్పినటువంటి మాటల్ని వారెందుకు మరి చేస్తలేరని నిలదీస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళని అడుగుతాం. బారాస తప్పులుంటే బారాస వాళ్ళని కూడా అడుగుతాం, కాంగ్రెస్ తప్పులుంటే కాంగ్రెస్ వాళ్ళని కూడా అడుగుతాం. ఇవాళ ఉద్యమకారులకు ల్యాండ్ రావాలనేది ముఖ్యమైన విషయం. ఈ పార్టీ ఆ పార్టీ అన్నది మాకు సంబంధం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, వాళ్ళు ఇవ్వాలనే విషయాన్ని మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఉద్యమకారులకు వచ్చేంత వరకు ఈ పోరాటం ఇలానే కొనసాగిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా? 100% ప్రతి జిల్లాలో కూడా ఇట్లానే ప్రభుత్వ భూముల మీద ఉద్యమకారుల జెండాలు వాతుతాం. ప్రతి భూమిలో కూడా మా హక్కు ఉంటుంది. ఎందుకంటే ఉద్యమకారుల చెమట రక్తం లేని ఇలా తెలంగాణ రాలే. సో వచ్చినటువంటి తెలంగాణ కేవలం ఎవరో కోసమో రాలేదు. ఉద్యమకారులకు లాభం లేని తెలంగాణ వచ్చి కూడా వేస్ట్. కాబట్టి ఖచ్చితంగా కొట్లాడతాం వాళ్ళ పక్షాన్ని. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. మా భూమి మా భూమి ఎవడబ్బా సొమ్మురా, ఎవడబ్బా సొమ్మురా.